ఒక మీడియా పర్సన్ మీరు అంత ఈజీగా ఎలా మోసపోయారు? ఎవరైతే సత్య అనే పర్సన్ ఉన్నారో అతను నాకు 1 year నుంచి పరిచయం. అతన్ని ఫస్ట్ నేను బిలీవ్ చేశాను. నేను అడిగినప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది, లేదంటే సీజన్ 7 ఉల్టా పుల్టా నువ్వు ఎప్పుడైనా వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పాడు. అంటే నేను జనవరి 6 వరకు వెయిట్ చేయడానికి రీజన్, పల్లవి ప్రశాంత్ ఇష్యూ జరుగుతుంది కదమ్మా, నువ్వు అమౌంట్ వస్తాయని ఎలా అనుకుంటున్నావు ఇప్పుడే? కానీ మీరు 2.5 lakhs ఇచ్చారు అని చెప్పి ప్రూఫ్ ఏంటి? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ యాంకరింగ్ ప్రొఫెషన్ తనదని చెప్తున్నారు, కానీ యాక్టింగ్ కూడా తన సొంతం అంటున్నారు. మూవీస్ చేశారు, ఒక సీరియల్లో యాక్ట్ చేస్తున్నారు. అండ్ అంతకంటే మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఒక మీడియా పర్సన్ అయ్యుండి ఇంకొక మీడియా వాళ్ళతో మోసపోవడం అనేది ఈవెన్ చూస్తేనే తెలుస్తుంది. ఆవిడెవరో కాదు, ఈ మధ్య రీసెంట్గా చాలా ట్రెండింగ్లో ఉన్న యాంకర్ స్వప్న చౌదరి గారు. హలో స్వప్న గారు, ఎలా ఉన్నారు? మీరే అడుగుతున్నారని చూస్తున్నారు కదా ఎలా ఉంది. యా, రియల్లీ అంటే ఎలా ఉన్నారు అని అడిగే ప్రశ్న కూడా కరెక్ట్ కాదేమో, ఎందుకంటే మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది ఇది రైట్ క్వశ్చన్ కాదు అని చెప్పేసేసి. ఒక మీడియా పర్సన్ మీరు ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి ఈవెంట్స్ చేస్తున్నారు. 2022లో హైదరాబాద్ వచ్చానని చెప్పారు ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నప్పుడు. అంత ఈజీగా ఎలా మోసపోయారు? అంటే ఏదైనా మనకి నచ్చింది ఒకటి ఉంది అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని గుడ్డిగా నమ్మేస్తాం. ఇప్పుడు మీకు ఏదైనా సినిమా ఇష్టం, రివ్యూస్ చూడకుండానే వెళ్ళిపోతారు. కొంతమంది ఏంటంటే రివ్యూస్ చూసి కూడా అవసరమా అని ఆగిపోయే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనకి ఎవరైనా ఒక హీరో లేదంటే ఒక హీరోయిన్ ఇష్టం అంటే గుడ్డిగా వెళ్ళిపోతారు. నాకు అలాగే నా లైఫ్ లో నాకు బిగ్ బాస్ షో అనేది చాలా ఇష్టం. ఎంత ఇష్టం అని అంటే ఇంకా దానికోసం నేను ఒక 2 months ఈవెంట్స్ కూడా ఆపేసుకొని ఆ తమ్మలి రాజు అనే పర్సన్ చెప్పడం వల్ల అలాగే ఆగిపోయి, సో అసలు బిగ్ బాస్ షో అనగానే నాకు ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడైనా బాగా కోపంలో ఉన్నప్పుడు కూడా ఏ బిగ్ బాస్ అనగానే ఒక స్మైల్ వచ్చేస్తుంది నాకు ఆటోమేటిక్ గా. సో అంత ఇష్టం అనమాట. సో అలాంటి షో కోసం నేను అమౌంట్ ఇచ్చి బ్యాక్ డోర్ నుంచి వెళ్ళాలని మాత్రం అనుకోలేదు. అమౌంట్ కేవలం పిఆర్ కోసం అండ్ ఓన్లీ కాస్ట్యూమ్స్ కోసం మాత్రమే. ఇప్పుడు మనమైనా బయట ఒక బొటిక్ లో తీసుకోవాలన్నా ఎట్ ఏ టైం 105 రోజులకు సంబంధించి మనం డ్రెస్సెస్ తీసుకోవాలన్నా అంతే అమౌంట్ అవుతుంది. సో ఎందుకు మనం ఆ స్ట్రెస్ తీసుకోవడం, అతనికే ఇస్తే వాళ్ళే మనకు సజెస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు మనం బయట పిఆర్ ని మాట్లాడుకుంటాము, అతను చెప్పింది ఏంటి, ఎవ్రీ ఫ్రైడే ఏదో ఒక మూవీ వస్తూ ఉంటుంది, లేదంటే బయట ఏదైనా ఒక సెన్సేషనల్ న్యూస్ ఉంటుంది, అప్పుడు నీ కోసం వర్క్ చేస్తాడా, బయటకు వెళ్ళి వర్క్ చేస్తారా? సో నువ్వు అనేది బిగ్ బాస్ కి సంబంధించిన పిఆర్ ని చూసుకుంటేనే వాళ్ళు నీ కోసం వర్క్ చేస్తారు, నువ్వు హైప్ అవుతావు, నీ లైఫ్ బాగుంటుంది అని చెప్పడం జరిగింది. అసలు ఫస్ట్ మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. అంటే అసలు ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వ్యవసాయమేనండి. నాన్నగారు వ్యవసాయం చేస్తారు, అమ్మ హౌస్ వైఫ్. నేను అండ్ నాకు 2 తమ్ముళ్ళు, అశోక్ అండ్ ప్రవీణ్. సో వాళ్ళిద్దరు కూడా ఈవెంట్స్ చూసుకుంటారు నావి. స్వప్న వెడ్డింగ్ ఈవెంట్స్, మనుగూరు ఒకటి బ్రాంచ్ ఉంది, ఖమ్మం ఒక బ్రాంచ్ ఉంది. సో చిన్న ఈవెంట్స్ అయినా పెద్ద ఈవెంట్స్ అయినా లైక్ డెకరేషన్స్ కానీ, ఫోటోగ్రఫీ, క్యాటరింగ్, ఇవన్నీ కూడా నా తమ్ముళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఈవెంట్స్ మీరు? లాక్డౌన్ తర్వాత నుంచి కంప్లీట్ వెడ్డింగ్ ఈవెంట్స్. బట్ నేను మాత్రం 2013 నుంచి యాంకర్ గా చేస్తున్నాను. అంటే స్టడీ చేస్తున్నప్పటి నుంచే ఖమ్మంలో మారుతి ప్లస్ అండ్ సి ఛానల్లో యాంకర్ గా చేస్తూ ఉండేదాన్ని. అలా ఒక 3 years చేశాను. సో స్టడీ తర్వాత అంటే ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ గా వెడ్డింగ్ ఈవెంట్స్ లైక్ బర్త్డే ఈవెంట్స్ అప్పుడు వచ్చిన గెస్ట్లను ఎంగేజ్ చేయడం కానీ, వాళ్ళకి ఫన్నీ క్వశ్చన్స్, ఫన్నీ గేమ్స్, కొంతమంది డాన్సర్స్ ఉంటారు, సింగర్స్ ఉంటారు. సో అలాంటి కల్చరల్ ఈవెంట్స్ చేస్తూ ఉండేదాన్ని. ఇప్పటి వరకు 3000 పైగా నేను షోస్ చేశాను. ఓకే, 3000 షోస్ చేశా అంటున్నారు. సో వెళ్ళిన ప్రతి ప్లేస్ లో మీకు ఎవరో ఒక కొత్త మనిషి అనేవాళ్ళు ఎదురు పడుతూ ఉంటారు. మనుషుల మెంటాలిటీస్ అనేవి చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఈ ఫీల్డ్ లో. ఎందుకంటే మనం యాజ్ యాంకర్ గా నేను చెప్పాలి అంటే రోజుకి ఎంతో మంది మనకు ఎదురయ్యే వాళ్ళని బట్టి చాలా ఈజీగా మనం గెస్ట్ చేయగలం పీపుల్ ని. కానీ మీరు ఎలా గెస్ట్ చేయలేకపోయారు? అంటే కలిసిన ప్రతిసారి కూడాను బిగ్ బాస్ సీజన్ 6 వరకు ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళతో కాల్ చేసి మాట్లాడడం కానీ, వాళ్ళ చాటింగ్ చూపించడం కానీ, అండ్ తను సీజన్ 6 వరకు వర్క్ చేశాడు. మీరు చూసారా చాట్ అంతా? చూసానండి. ఏమంటే చాటింగ్ లో హాయ్ అన్న, గుడ్ మార్నింగ్, ఎక్కడున్నారు, ఏంటి ఈ రోజు ప్లానింగ్ ఏంటి, అలాంటి చాటింగ్ అన్నమాట. ఎవరైనా ఏ చాట్ లో అయినా కానీ నన్ను బిగ్ బాస్ కి మీరు పంపించినందుకు చాలా థ్యాంక్స్ అన్నా అని చెప్పి ఎవరైనా చెప్పారా? అంటే కంప్లీట్ చాట్ మనం ఎలా చూస్తాము అంటే సీజన్ 6 అయిపోయింది ఎప్పుడో, నేను అతన్ని కలిసింది జూన్ మంత్ లో. సో ఆ రోజు వాళ్ళు ఏం చాట్ చేసుకున్నారో అది మాత్రమే తను నాకు చూపించడం జరిగింది. అండ్ ఎవరైతే సత్య అనే పర్సన్ ఉన్నారో అతను నాకు 1 year నుంచి పరిచయం. అతన్ని ఫస్ట్ నేను బిలీవ్ చేశాను. అమౌంట్ ఇచ్చే ముందు కూడా సత్య గారిని అడిగి 1-10 సార్లు అడిగితే ఇవ్వొచ్చా అని అంటే, ఇవ్వొచ్చమ్మా, నువ్వు నీ కోసమే కదా ఖర్చు పెట్టుకునేది, మా కోసమేం నువ్వు ఇవ్వట్లేదు కదా, మాకేం లంచంగా ఇవ్వట్లేదు కదా షోలోకి వెళ్ళడానికి,
సో ప్రతి రూపాయి కూడా నీకే మేము ఖర్చు పెడతాము, కాకపోతే నీకు మేము ఒక హెల్పర్గా, లేదు అని అంటే ఒక అన్నయ్యగా నీకు మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పారు. అది ఈ సత్య అనే పర్సన్ అసలు ఎలా తెలుసు మీకు? సత్య అనే పర్సన్ మా టీవీలో చేస్తూ ఉంటాడు, అంటే కాస్టింగ్ మేనేజర్ గా చేస్తాడు బిగ్ మీలో ఎవరు కోటీశ్వరుడు దానికి. సో ఆ విధంగా పరిచయం, అంటే ఒక ఈవెంట్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు లేదంటే ఒక చిన్న మన మూవీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చిన్న చిన్న పరిచయాలు ఉంటూనే ఉంటాయి. సో సత్య గారు ఆ విధంగా తెలుసు నాకు. ఓకే, అతనితో మీకు 1 year నుంచి పరిచయం అంటున్నారు. 1 year లో మంచి క్వాలిటీ బాండే మెయింటైన్ అయ్యిందా? అవునండి. ఓకే, అంటే నార్మల్ గా హాయ్ గుడ్ మార్నింగ్, లేదంటే ఏం షో జరుగుతుంది, ఈ డెకరేషన్ ఎక్కడ చేయించారు, లేకపోతే ఎవరు చేశారు, ఫోటోగ్రఫీ ఎవరు, ఇలాంటివి మనం అన్ని మాట్లాడుతూనే ఉంటాం. సో మీ స్టేటస్ లాంటివి ఏయో ఒకటి చూసి మీకు వాళ్ళు మెసేజెస్ పెట్టడం, మళ్ళీ తిరిగి మీరు రిప్లై ఇవ్వడం, అంతేగాని మీరు ఎక్కువగా పర్సనల్ గా కలిసింది కానీ పెద్దగా ఇంటరాక్ట్ అయింది ఏమీ లేదు? ఒకే ఒకసారి కలిసాము, అది కూడా ఈ మా టీవీ దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి. ఓకే, సో ఆ తర్వాత నేను కాల్ చేసి అడిగాను, ఇలాగ సీజన్ 7 స్టార్ట్ అవుతుంది కదా అని. మే మంత్ ఎండింగ్ లో కాల్ చేస్తే, నీకు తమ్మాలి రాజు అనే పర్సన్ ఒక అతను ఉన్నాడు, అతని వల్ల అయితే డెఫినెట్ గా, అంటే నీ ప్రొఫైల్ ఆల్రెడీ వెళ్ళింది కదా, ప్రాసెస్ ఏంటి చెప్తాడు అని చెప్పి నాకు తమ్మాలి రాజు అనే పర్సన్ నాకు కల్పించడం జరిగింది. సో అతన్ని కలిసినప్పుడు చెప్పింది ఏంటి అని అంటే, మెయిన్ గా మనకు కావాల్సింది ఫస్ట్ PR, ఆ తర్వాత కాస్ట్యూమ్స్. నువ్వు అందంగా కనపడితేనే కదా అక్కడ నీకు స్క్రీన్ లో నీకు ఎక్కువగా ప్రమోషన్ అది వచ్చేది అని చెప్పేసి అతను మాట్లాడించాడు. సో అప్పుడు నేను అమౌంట్ ఇవ్వడం జరిగింది అనమాట. మీకు పర్సనల్ PR లేరా? లేరండి, బయట నేను ఇండస్ట్రీకి వచ్చిందే తక్కువ కదా, ఇప్పుడు ఆన్ స్క్రీన్ తక్కువ, ఆఫ్ స్క్రీన్ నేను ఈవెంట్స్ చేశాను. ఆన్ స్క్రీన్ 3 మూవీస్ చేశాను. నమస్తే సేజీ అండ్ మిస్టరీ మూవీకి మెయిన్ లీడ్ చేశాను. పొద్దు సినిమా చేశాను, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. అంటే ఏ రోల్ చేశారు మీరు మూవీస్ లో? మెయిన్ లీడ్ చేశానండి, హీరోయిన్ గా చేశాను. హీరోయిన్ గా చేసినప్పుడు PR కంపల్సరీగా అది అంతా మా డైరెక్టర్ చూసుకుంటారండి, తల్లాడ సాయి కృష్ణ గారు. హీఈస్ మై ఫ్యామిలీ ఫ్రెండ్. 10 years నుంచి మాకు, అంటే సేమ్ ఖమ్మం కదా, సో ఆ విధంగా సేమ్ కాలేజ్ కూడా ఇద్దరం. ఓకే, అండ్ లైక్ అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైతే అతన్ని మీట్ అయ్యారో సత్య గారిని, అంటే మీ అంతటా మీరే వాళ్ళకి కాల్ చేశారు, వాళ్ళంతటి వాళ్ళు ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు? నేనే అప్రోచ్ అయ్యాను. మీరే అప్రోచ్ అయ్యారు. సో ఇది అసలు ఫస్ట్ ఎప్పుడు జరిగింది అన్నారు? జూన్ మంత్ లో జరిగింది. ఓకే, జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది. మీకు ఎప్పుడు అర్థమైంది వీళ్ళు కరెక్ట్ పర్సన్స్ కాదు అని చెప్పి? నాకు అక్టోబర్ నవంబర్ లో అర్థమైందండి. సో అర్థమైన వెంటనే ఫస్ట్ నేను చేసింది ఏంటి అంటే అగ్రిమెంట్ రాపించాను. అక్టోబర్ నవంబర్ లో ఎలా అర్థమైంది? అక్టోబర్ నాటికి బిగ్ బాస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, సెప్టెంబర్ ఎండింగ్ సెప్టెంబర్ లోనే బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదా. సో మీరు సెప్టెంబర్ 3rd కి స్టార్ట్ అయింది. సో నేను స్టార్టింగ్ లో అడిగాను, పంపించలేదు అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది అన్నారు కాబట్టి నేను అక్టోబర్ నవంబర్ వరకు వెయిట్ చేశాను. సెప్టెంబర్ 3rd నుంచి డిసెంబర్ 17th వరకు షో జరిగింది. నేను అడిగినప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది, లేదంటే సీజన్ 7 ఉల్టా పుల్టా నువ్వు ఎప్పుడైనా వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పాడు. తర్వాత నాతో మాట్లాడిన విధానం కానీ, ఇక్కడ జరిగే ఆ షోలో జరిగే విధానం కానీ, అంతా అతను చెప్పింది వేరుంది, ఇక్కడ జరిగేది వేరుంది. నో అంటే ఇప్పుడు సెప్టెంబర్ వరకు మీతో అతను బానే ఫ్రెండ్షిప్ అనేది బానే కంటిన్యూ అయింది. అండ్ మీ మూవీస్ మీరు చేసుకుంటున్నారు, మీ సీరియల్స్ మీరు చేసుకుంటున్నారు, అంతా నార్మల్ గా యాజ్ ఇట్ ఈస్ గా అలానే జరుగుతుందా? జరుగుతుందండి, బట్ ఎక్కడ బ్రేక్ దేనికి రాలేదు మీకు. సో ఎప్పుడైతే మీకు డౌట్ రేజ్ అయిందో అప్పటి నుంచి తను ఎప్పుడు మీకు అంటే రివర్స్ ఎప్పుడయ్యారు? రివర్స్ నాకు ఎప్పుడు అవ్వలేదండి. అంటే అమౌంట్ అడిగినప్పుడు తను ఏం చెప్పాడంటే Day 1 చెప్పాడు నాకు, ఒకవేళ పంపించకపోతే నేను డిసెంబర్ 17 ఎప్పుడైతే షో అయిపోతుందో అప్పుడు నీకు అమౌంట్ ఇస్తాను, కానీ ఆ షో కంప్లీట్ అయ్యేంత వరకు ఈ విషయం నువ్వు బయట ఎక్కడా చెప్పకూడదు. ఓకే, ఎందుకు చెప్పకూడదు అన్నారు? అంటే ఇదంతా కొంచెం కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి, నువ్వు సీజన్ 7 ఉల్టా పుల్టా కదా, లాస్ట్ వరకు వెళ్ళే అవకాశం నీకుంది, 3rd person కి తెలిస్తే రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అని. ఓకే, సో షో ఎప్పుడు అయిపోయింది? డిసెంబర్ 17th. డిసెంబర్ 17th షో అయిపోతే మీరు జనవరి 6th వరకు ఎందుకు బయటకు రాలేదు? డిసెంబర్ 20వ తారీఖు అగ్రిమెంట్ ఉందండి. డిసెంబర్ 20వ తారీఖే నేను అతనితోటి మాట్లాడడం జరిగింది అనమాట. అన్నయ్య నాకు అమౌంట్ ఇస్తా అన్నావు కదా, ఇవ్వలేదు ఏంటి అని అంటే, నేను జనవరి 6 వరకు వెయిట్ చేయడానికి రీజన్, పల్లవి ప్రశాంత్ ఇష్యూ జరుగుతుంది కదమ్మా, నువ్వు అమౌంట్ వస్తాయని ఎలా అనుకుంటున్నావు, ఇప్పుడే నువ్వు కొంచెం వెయిట్ చేయాలి అని చెప్పారు. సో దానికోసం ఇప్పుడు ఎవరైనా సరే ఒక 1 week 10 days టైం ఇస్తారు. డిసెంబర్ 20 నుంచి జనవరి 6 వరకు ఉన్న కొద్ది టైంలో నేను కంటిన్యూ కాల్ చేస్తూనే ఉన్నాను, అడుగుతూనే ఉన్నాను. కానీ పల్లవి ప్రశాంత్ ఇష్యూకి అమౌంట్ కి ఏంటి సంబంధం? ఎందుకంటే మీరు ఇచ్చింది మా టీవీకి కాదు కదా, మీరు ఒక పర్సన్ కి ఇచ్చారు కదా. బట్ పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడినప్పుడు మీకు అక్కడ డౌట్ రేజ్ అవ్వలేదా? పల్లవి ప్రశాంత్ కి ఇష్యూకి ఏంటి సంబంధం అని మీరు అడగలేదా? నేను అడిగానండి, నేను చెప్పేది అదే కదా. ఇతను ఇందులో అగ్రిమెంట్ లో రాసింది ఏంటి అని అంటే,
మా టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో అనే కార్యక్రమం కోసం తన నా దగ్గర అమౌంట్ తీసుకున్నాడు అని తను రాశాడు. నేను ఇచ్చింది కూడా అమౌంట్ ఆ షో కోసం, నేను అందులో పార్టిసిపేట్ చేస్తే నాకు పిఆర్ కోసం, నా కాస్ట్యూమ్స్ కోసం నేను తమ్మాలి రాజు అనే పర్సన్కి అమౌంట్ ఇచ్చాను. సో నేను మళ్ళీ అందరికీ చెప్పేది ఏంటి అని అంటే, మా టీవీ వాళ్ళు కానీ లేదంటే బిగ్ బాస్ షో ఆ యాజమాన్యం కానీ నన్ను ఎవరూ మోసం చేయలేదండి. మా టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో అనే కార్యక్రమం పేరు అడ్డు పెట్టుకొని తమ్మాలి రాజు అనే పర్సన్ నన్ను మోసం చేశాడు. డే 1 నుంచి ఇదే చెప్తున్నాను. అంటే అందరు థంబ్నెయిల్స్ చదువుతున్నారు మెయిన్ గా, బిగ్ బాస్ వాళ్ళు మోసం చేశారు ఈ అమ్మాయిని, లేకపోతే మా టీవీ వాళ్ళు మోసం చేశారు. మా టీవీ వాళ్ళది బిగ్ బాస్ షో అనే పేరు అడ్డు పెట్టుకుని అతను నా దగ్గర మాత్రమే కాదు, అందులో వర్క్ చేసే ఒక ఎంప్లాయీ మిమ్మల్ని చీట్ చేశారు. అదే నేను అంటున్నా, ఎంప్లాయీ కదా, మీ ఎంప్లాయీ కదా మీరు అమౌంట్ ఇచ్చింది. సో ఇష్యూ ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ అయిపోతుందో లాస్ట్ వీక్ వరకు అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరిని తీసుకోరు. సో మీరు లాస్ట్ వీక్ నుంచి అతను ప్రెషర్ చేయడం స్టార్ట్ చేయలేదా? చేశానండి, చేశాను, అతనికి మెసేజ్ చేశాను. ఏమన్నా అంటే, నాకు మా వైఫ్ కి డివోర్స్ జరుగుతుందమ్మా, నాకు మా వైఫ్ కి గొడవలు అవుతున్నాయి, నాకు కొంచెం టైం కావాలి, మా అబ్బాయికి హెల్త్ బాగాలేదు, ఇలా చెప్తూ వచ్చాడు. ఫ్యామిలీ ఇష్యూస్ చెప్తూ వచ్చాడు. సో అనగానే మనకి ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా, కొంచెం టైం ఇచ్చాను. అంటే అతను పల్లవి ప్రశాంత్ ఎందుకు చెప్పాడు అని అంటే, ఇంకా హోల్డ్ చేయాలి కదా అమౌంట్ ఇవ్వడం కోసం, ఇంకా నన్ను వెయిట్ చేపించాలి కదా. సో మిమ్మల్ని అతను మెత్తగా నమ్మించి అలా లాస్ట్ వరకు కూడా అతను జనవరి 6వ తారీఖు వరకు కూడాను నువ్వు నాకు ఇచ్చిన అమౌంట్ నేను బిగ్ బాస్ వాళ్ళకి ఇచ్చానని చెప్తున్నాడు. ఇప్పుడు నేను అనేది ఏంటి అంటే, తమ్మాలి రాజు అనే పర్సన్ నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు, అతను సొంతానికి వాడుకున్నాడా ఏంటి అనేది మనకు తెలియాలి. కానీ అతను ఏమంటున్నాడు, బిగ్ బాస్ షో వాళ్ళకి ఇచ్చాను, అందుకోసమనే పల్లవి ప్రశాంత్ ఇష్యూ జరుగుతుంది, అందుకోసమనే పల్లవి ప్రశాంత్ ఇష్యూ వల్ల నీ అమౌంట్ లేట్ అవుతుందని. కానీ మీరు అసలు క్రాస్ చెక్ చేసుకున్నారా, నిజంగానే బిగ్ బాస్ వాళ్ళు ఇలా అమౌంట్ తీసుకుంటారా లేదా అన్నది మీకు ఏమైనా ఐడియా ఉందా? మరి వాళ్ళు అసలు ₹1 కూడా తీసుకోరు. బిగ్ బాస్ షో అనే కాదు, ఏ షో అయినా కూడా ఎవరి దగ్గర నుంచి అమౌంట్ తీసుకోరు. జనరల్ గా మీకు తెలుసా, బిగ్ బాస్ లో కానీ ఏదైనా షోలో పార్టిసిపేట్ ఇలాంటి వాటికి చేసినప్పుడు వీక్లీ మా టీవీ వాళ్ళే సెలబ్రిటీస్ కి ఎవరైతే పార్టిసిపెంట్స్ కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళకి ఎవ్రీ వీక్ అమౌంట్ ఇస్తారని తెలుసా మీకు? పర్ డే ఇంత అని చెప్పేసి వీక్ వైజ్ గా ఇస్తారు, పర్ డే ఇంత అమౌంట్ అని చెప్పేసి ఉంటుంది. సో అది మొత్తం కలిపి బల్క్ గా వీక్ వైజ్ వాళ్ళకి క్రెడిట్ చేస్తారు. ఆ విషయం మీకు తెలుసండి, ఆ విషయం నాకు వీళ్ళు కూడా చెప్పారు. ఓకే, సో షోకి వెళ్లే ముందరే తెలిసింది మీకు ఆ విషయం? షోకి వెళ్లే ముందే అంటే, ఇప్పుడు బయట మనం వర్క్స్ అన్ని ఆపుకొని, ఈవెంట్స్ ఆపుకొని, మూవీస్ కానీ లేదా సీరియల్స్ కానీ అన్ని ఆపుకొని వాళ్ళకి మనం టైం కేటాయిస్తున్నప్పుడు వాళ్ళు ఇస్తారని వీళ్ళు చెప్పారు. కానీ ఇతను నాకు బిగ్ బాస్ షోలో పంపించడం కోసం కాదు కదా తీసుకుంది, లంచంగా కాదు కదా తీసుకుంది అమౌంట్. వాళ్ళు ఏదో నాకు హెల్ప్ఫుల్ గా ఉంటాను అని చెప్పేసి వాళ్ళే పిఆర్ ని మాట్లాడతాను, వాళ్ళే కాస్ట్యూమ్స్ ఇప్పిస్తాను, ఇవన్నీ మీరెందుకు చేస్తున్నారు అని నేను అడిగాను. అడిగితే ఏమో రేపు నీ ద్వారా మాకేమైనా లైఫ్ రావచ్చు కదా. ఓకే, సమ్ రిఫరెన్స్. ఓకే, అండ్ ఇతను ఇంతకు ముందు ఎవరిని పంపించానని ఏమన్నా చెప్పారా? చెప్పారండి, సూర్యాని పంపించాను, ఇనాయా సుల్తానా, కీర్తి, వీళ్ళందరినీ పంపించానని చెప్పాడు. అండ్ సీజన్ 7 స్టార్ట్ అయిన తర్వాత నేను ఏదైతే వైల్డ్ కార్డ్ గురించి మాట్లాడుతున్నానో అప్పుడు చెప్పాడు, బోలేని కూడా నేనే పంపిస్తున్నాను అని. అంటే నాకు జనవరి 6 తర్వాత తెలిసింది ఇతన్ని సీజన్ 6 తర్వాత తీసేశారు అని. సీజన్ 7 స్టార్ట్ అయింది సెప్టెంబర్ 3 కి, నేను అమౌంట్ ఇచ్చింది జూన్ లో. సో నాకు ఇష్యూ మొత్తం మొన్న తెలిసిందండి. అతను సో మీరు అమౌంట్ ఇచ్చే అతనికి ఇతను బిగ్ బాస్ టీమ్ తో వర్క్ చేస్తున్నాడు, తర్వాత ఇతను తీసేశారు సీజన్ 7 టైం కి. ఓకే, అండ్ ఇప్పుడు చూస్తే బోలే చావల్ వీళ్ళందరినీ కూడా పంపించారు అని చెప్పేసి చెప్తున్నారు కదా. మీరు వీళ్ళలో మీకు ఎవరు లైక్ మ్యూచువల్ అంటే కామన్ ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరు లేరా? ఫ్రెండ్స్ ఉన్నారండి, కానీ నేను ఎవరిని అడగాలని అనుకోలేదు. అంటే ఒక యాంకర్ గా నా ఓన్ గా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని నేను వచ్చాను. సో బిగ్ బాస్ కి కూడా నేనే వెళ్ళాలి అనుకున్నా, లేదంటే నా ఫ్రెండ్ తల్లాడ సాయి కృష్ణ అని తెలిసిన అన్నయ్య వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని నేను అడిగేదాన్ని. సో నేను ఓన్ గా వెళ్ళాలి అనుకున్నాను, నేనే లాస్ అయ్యాను. ఎస్, అండ్ మీ ఫ్రెండ్ అసలు మిమ్మల్ని ఎవరైతే అతనికి ఇంట్రడ్యూస్ చేశారో సత్య, సో ఈ పిక్చర్ మొత్తంలో సత్య ఎక్కడ ఉన్నారు మరి? సత్య ఫస్ట్ నుంచి అంటే పరిచయం చేశారు, అమౌంట్ ఇచ్చేంత వరకు కొంచెం హరీ చేశారనమాట. కాకపోతే ఆ తర్వాత నుంచి మాత్రం అతను ఎప్పుడు కాల్ చేసినా నేను కొంచెం బిజీగా ఉన్నాను, నేను షూట్లో ఉన్నాను, నేను మళ్ళీ మాట్లాడతా అన్నాడు. అగ్రిమెంట్ రాసేటప్పుడు కూడా మేము కాల్ చేసాము, సత్య గారు మీరు రండి, మీరు కూడా ఉండాలి, ఎందుకంటే పరిచయం చేసింది మీరు కదా అంటే, నేను అవుట్ ఆఫ్ లో ఉన్నానమ్మా అని చెప్పారు. సో ఇష్యూ అంతా జరిగిన తర్వాత ఏంటి నీకు ఇంకా అమౌంట్ ఇవ్వలేదా అని మాట్లాడాడు. అంటే తనకేమీ తెలియనట్లే ఉన్నారా? తనకేమీ తెలియనట్టే ఉన్నాడు, కానీ తనకు తెలుసు. ఎందుకంటే సీజన్ 6 లో తను చేస్తున్నాడు అని తెలిసినప్పుడు సీజన్ 7 లో తీసేసిన విషయం కూడా తనకు తెలుస్తుంది కదా. ఎస్, ఎందుకంటే వాళ్ళు కొలీగ్సే కదా. సో ఇప్పుడు ఆ సత్య అనే పర్సన్ మరి ఎప్పుడైతే మీరు ఈ కేసు ఈ అగ్రిమెంట్ ఎప్పుడైతే జరుగుతుందని తెలిసిందో అప్పుడు మీరు సత్యకు ఆల్రెడీ ఈ విషయం చెప్పారు.
చెప్పిన తర్వాత కూడా సత్య మీ దగ్గరికి రాలేదు. రాలేదండి. ఓకే. వన్స్ అగ్రిమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా మీడియాలో, ఇప్పుడు సత్య మీకు రెస్పాండ్ అవుతున్నారా? లేదండి. లేదా? మరి మీరు ఓన్లీ యాక్షన్ ఈ పర్సన్ మీదే తీసుకున్నారా, సత్య మీద కూడా? సత్య గారి మీద కూడా తీసుకున్నాము. ఎందుకు అంటే తమ్మాలి రాజు అనే పర్సన్ నాకు డైరెక్ట్ గా పరిచయం లేదు. సో ఎవరైనా సరే ఫస్ట్ అసలు నీకు అతను ఎలా పరిచయం అంటే ఫస్ట్ బయటకు వచ్చే పేరు సత్యది. ఎస్. మరి ఇప్పుడు సత్య గారు కాల్ చేయడానికి అసలు ట్రై చేశారా మీరు? మేము కాల్ చేసాము, తను లిఫ్ట్ చేయలేదండి. ఒకసారి మేము చేసి చూడొచ్చా? చేయండి ఒకసారి. ఐ థింక్ ఈయన ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటా. ఈజ్ నాట్ లిఫ్టింగ్. సత్య గారు, హలో అండి. సత్య గారు, నా పేరు శ్వేత, నేను హిట్ టీవీ నుంచి కాల్ చేస్తున్నానండి. యాక్చువల్గా మేము స్వప్న గారి దగ్గర ఉన్నామండి ప్రోగ్రాంలో. ఓకే. సో ఇది జరుగుతుంది ఇక్కడ ప్రోగ్రాము. నేను ఒక చిన్న విషయం గురించి మిమ్మల్ని అడగడానికి కాల్ చేశాను. మీరు ఎవరినైతే మేడంకి పరిచయం చేశారో ఆ పరిచయంతో పాటుగా ఆ స్కామ్ లో కూడా మీకు ఏదైనా భాగం ఉందా? మీరేనంట కదా పరిచయం చేశారు రాజు అనే పర్సన్ ని స్వప్న గారు. పరిచయం చేశాను. నేను వెహికల్ కోసం సాయం కోసం అమ్మాయికి ఫ్రీగా పోతుంది అని చెప్పి నేను ఆ అమ్మాయి కలిసి పరిచయం ఇచ్చాను. అమ్మాయి పరిచయం ఇచ్చాను అసలు. ఓకే. కానీ వాడు ఇట్లా చేశాడని నేను కూడా అనుకోలేదు, అమ్మాయి కూడా అనుకోలేదు. హలో. కానీ మరి మీరెందుకు స్వప్న గారి కాల్ రెస్పాండ్ అవ్వట్లేదంట? నేను స్వప్న. హలో. మీరు స్వప్న గారి కాల్ రెస్పాండ్ అవ్వట్లేదంట కదా? ఒక్క నిమిషం. స్వప్న గారు. హలో చెప్పండి. నిన్న సాయి కాల్ చేశారు కదా మీకు, మీరు అసలు కనీసం తిరిగి కూడా మళ్ళీ కాల్ చేయలేదు. మెసేజ్ ఏమని పెట్టారు? జస్ట్ సూపర్ అని పెట్టారు అంతే. అసలు ఆ విషయం గురించి అసలు మీరు ఏమన్నా మాట్లాడారా నాతోటి, రాజు విషయం గురించి? నిన్న మీతో మాట్లాడదామని మేము కాల్ చేసాము, సాయి నెంబర్ నుంచి కాల్ చేసాము, బట్ మీరు లిఫ్ట్ చేయలేదు. సరే మీరు బిజీగా ఉన్నట్టున్నారు, మళ్ళీ తిరిగి ఫోన్ చేయాలి కదా, ఇంత ఇష్యూ జరుగుతుంది. సో ఎవరైనా సరే ఫస్ట్ ఏం అడుగుతున్నారు అని అంటే అసలు రాజు ఈ రోజు డబ్బులు కట్టేస్తానా అంటే నేను చెప్పాను, అరే నువ్వు చేసి కరెక్ట్ కాదు, ఇప్పటి వరకు చాలా న్యూసెస్ అయింది, చేసేది ఫస్ట్ వెళ్ళు, నీ దగ్గర ఎంత ఉందో, ₹1,00,000 ఉందా, ఎంత ఉందో వాళ్ళకి ఇచ్చేసి మిగతా ఇంత టైం తీసుకో, రాస్తారు వాళ్ళు వింటారు, నువ్వు వెళ్ళు అడుకో ఏదో చేసుకో అని చెప్పాను. కలిసా ఈరోజు నైట్ వెళ్ళి సాయంకాలం వెళ్ళి పిఎస్ వెళ్తాను, ఒకసారి పిఎస్ వెళ్ళి మాట్లాడతానని అన్నాడమ్మా ఈరోజు. మీ దగ్గర ఉన్నాడు, మళ్ళీ మీకు ఏమైనా ఫోన్ చేసాడా? మాకు చేయలేదండి. అయితే నేను ఫోన్ చేసినప్పుడు చాలా అది అన్నాడు, నాకు న్యూస్ వస్తుందన్నా అంటే ఏమొస్తుంది అంటే ప్రచారాలు పైకి పంపించారు. ఓకే ఓకే కరెక్ట్ కాదు, ఇంకా ఎక్కువనే అవుతుంది, తక్కువ కాదు, ఇంకా తక్కువ. సరే నేనైనా సాయి అయినా కాల్ చేసినప్పుడు కొంచెం లిఫ్ట్ చేయండి, ఒకవేళ బిజీగా ఉన్నా మళ్ళీ తిరిగి ఫోన్ చేయండి. చేస్తాం మళ్ళీ నాకు లిఫ్ట్ చేయలేదు, అది రెస్పాన్స్ కావాలంటే వాళ్ళు వేరే అనుకుంటున్నాం. సరే అంటే అందరూ కూడా అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే అసలు ఫస్ట్ రాజు అనే పర్సన్ ఎలా పరిచయం అంటే పరిచయం చేసింది మీరే కదా, మరి ఇంకా అతను ఎలాగో రెస్పాండ్ అవ్వట్లేదు. సరే అండి. సరే ఓకే అండి. వాడు అన్నాడమ్మా నైట్ వరకు వెళ్తా తీసుకెళ్తే ఓకే అండి. సరే ఓకే. అండ్ రాజు గారు ఎవరైతే ఉన్నారో తమ్మలి రాజు గారు, ఆయన మాట్లాడుతున్నారా ఇప్పుడు ప్రెసెంట్ మీతో? ఆయన కూడా మాట్లాడట్లేదా? ఈ ఇష్యూ జరిగిన తర్వాత మా అడ్వకేట్ కాల్ చేసి మాట్లాడినప్పుడు తను చెప్పారనమాట, కాంప్రమైజ్ అవ్వండి, నువ్వు మీడియాలో ఉన్నావు, ఈ అమ్మాయి కూడా మీడియాలోనే ఉన్నారు, ఎందుకు ఇదంతా అని అంటే, లేదు నేను అమ్మాయికి అమౌంట్ ఇస్తాను కానీ ఆ అమ్మాయి నాకు సారీ చెప్పాలి అని చెప్తున్నాడు. నేను ఎలా సారీ చెప్తానండి, అమౌంట్ లాస్ అయింది నేను, ఒక 2 months ఈవెంట్స్ కి వెళ్లకుండా అక్కడ లాస్ అయింది నేనే. నా బెస్ట్ ఫ్రెండ్స్ కి చెప్పుకున్నా నేను, అమ్ము వాళ్ళకి, నా టీం వాళ్ళకి, అక్కడ నేను వాళ్ళందరూ అడుగుతూనే ఉన్నారు. అండ్ కంప్లీట్ గా నేను ఒక 10 days 15 days నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానండి. డెఫినెట్ గా సీజన్ స్టార్ట్ అయిన తర్వాత టోటల్ గా 2.5 lakhs ఇచ్చినప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళడం అనేది కామన్ కదా మరి. సో అసలు నేను అమౌంట్ ఇచ్చిందే సాటర్డే సండే కాస్ట్యూమ్స్ కోసం, పిఆర్ కోసం. నేను అంటే ఆ ఎపిసోడ్స్ చూసిన ప్రతిసారి అయ్యో నేను ఇక్కడ లేను కదా, నాకు టైం కూడా వేస్ట్ అయినట్టే కదండి. నాకు ఒక 1 year టైం వేస్ట్ అయింది, నా అమౌంట్ లాస్ అయ్యాయి.
ఎస్. చాలా హోప్ పెట్టుకొని ఉంటారు కదా వెళ్తాను అని చెప్పేసి. ఏమనిపించింది ఒకటేసారి వెళ్తాను 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 అని చెప్పేసి? ఏదైనా మనకి మైండ్లో ట్యూన్ అయ్యేటప్పుడు అది జరగలేదు అంటే చిన్న విషయమే అవనివ్వండి, మార్నింగ్ నుంచి ఒక ప్రోగ్రామ్ అనుకొని సడన్గా ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయితేనే అయ్యో అనిపిస్తుంది. అలాంటిది బిగ్ బాస్ లాంటిది, అంటే స్క్రీన్ పైన మిమ్మల్ని కోట్ల మంది చూస్తూ ఉంటారు బిగ్ బాస్ అనేది. సో ఇంత పెద్ద ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పేసి మీరు అమౌంట్ రెడీ చేసుకొని అమౌంట్ పే చేసి మొత్తం అంతా సెట్ చేసుకుని ఈవెన్ ఈవెంట్స్ కూడా మానేశానని చెప్పేసి చెప్తున్నారు. ఇంత జరిగిన తర్వాత ఇలా జరగలేదు కదా, మీకు ఏమనిపించింది? పెయిన్ ఉంటుంది కదండి యాక్చువల్గా. అంటే ఇంకా అసలు నా లైఫే బిగ్ బాస్ అని అనుకున్నాను, ఎందుకంటే బిగ్ బాస్ తోనే న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది అని. ఓకే. సో అన్ని విధాలుగా అటు అమౌంట్ లాస్ అయ్యి ఇటు ఒక 1 వీక్ వరకు కంప్లీట్ గా అసలు ఎవరి ఫోన్స్ కానీ ఎవరి మెసేజ్ కానీ రెస్పాండ్ అవ్వకుండా, ఈవెన్ ఇంట్లో పేరెంట్స్ కూడా తెలియదు నేను అమౌంట్ ఇచ్చినట్టు. ఈవెన్ పేరెంట్స్ కి తెలీదా? పేరెంట్స్ కి తెలియదు ఓకే. మీ బ్రదర్స్ కి తెలుసా? ఎవరికి తెలియదు. ఓకే. ఎవరికి తెలియకుండా 2.5 lakhs ఇచ్చారా? అంతే కదా. అంటే ఇప్పుడు కానీ మీరు 2.5 lakhs ఇచ్చారు అని చెప్పి ప్రూఫ్ ఏంటి? ఫోన్ పే ఒకసారి చూపించండి. నేను చేసిన ప్లస్ పాయింట్ అదే అండి. నేను హ్యాండ్ క్యాష్ ఇవ్వకుండా నేను ఆ విధంగా అమౌంట్ ఇవ్వడం అనేది ఇప్పుడు నాకు ప్లస్ అనిపిస్తుంది. అంటే ఓన్లీ ఫోన్ పే గూగుల్ పే చేయడం. సో పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర? అన్ని ఉన్నాయండి, నేను చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత నా దగ్గర చెక్ ఉంది, అతను ఇచ్చింది, అగ్రిమెంట్ ఉంది, కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. చెక్ ఎందుకు ఇచ్చారు? నమ్మించడానికి అండి. సో నేను చేసిన ప్రతి రూపాయి కూడా అన్ని ఫోన్ పేనే చేశాను నేను. ఇన్ని ట్రాన్సాక్షన్స్ చేశారు, కానీ బిగ్ బాస్ లోకి మీరు వెళ్దాం అనుకుంది బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ తోనా, లేకపోతే మీకంటూ ఒక సపరేట్ స్టేటస్ కావాలి అని చెప్పి బిగ్ బాస్ కి వెళ్దాము అనుకున్నారా? లేదండి, నేను బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ తోనే వెళ్ళాలని అనుకున్నాను. ఒకసారి మీది నాది ఖమ్మం పిల్ల యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంటుంది, ఖమ్మం పిల్ల యాంకర్ స్వప్న అని. సో లాస్ట్ సీజన్ ఎవరైతే అంటే ఇనాయ సుల్తానా ఎవరైతే వాళ్ళు ఉన్నారో, మేము కూడా నా ఫ్రెండ్స్ మేమందరం కూడా అంటే వాళ్ళు అక్కడ ఎలా చేస్తున్నారో మేము కూడా అలా ఫైట్ చేసి కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. ఓకే. అంటే జనరల్ గా చాలా మంది సెలబ్రిటీస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, నాట్ సెలబ్రిటీస్ అనేది వాళ్ళకి స్పాన్సర్స్ వాళ్ళదంతా సపరేట్ గా ఉంటుంది. ఇప్పుడు ఏ శివాజీ గారిని పిలిచి నా 2 లక్షలు కట్టమంటే ఆయన కట్టరు కదా. సో ఏంటంటే జనరల్ గా ఫేమ్ కావాలి అనుకునే వాళ్ళు ఒక గుర్తింపు కోసం డెఫినెట్ గా బిగ్ బాస్ ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా మీరేమైనా అప్రోచ్ అయ్యారా అని చెప్పి అడుగుతున్నాను. నాకు గుర్తింపు రావడం కోసమే నేను వెళ్ళాలనుకున్నానండి. అంటే దానికంటే ఫస్ట్ మాత్రం నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. బిగ్ బాస్ అంటే సాటర్డే సండే నేను నాగార్జున గారితో మాట్లాడాలి, అంటే నన్ను నేను అసలు స్వప్న అంటే ఏంటి, నాకు నేను అంటే స్టడీస్ అయిపోయేంత వరకు స్టడీ అయిపోయింది. దాని తర్వాత ఎక్కడ కూడా జాబ్ చేయలేదు. అంటే ఎస్ఏ కోసం నేను 2 times నేను అటెంప్ట్ చేశాను, రాశాను. నా మెయిన్ గోల్ ఫస్ట్ అదే ఉండే, బట్ 2-3 మార్క్స్ లో నాకు డిస్క్వాలిఫై అయ్యి. అమాయకంగా ఉన్నారు మీరు, అది ఎలా చేద్దాం అనుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో? అంటే అమాయకంగా మీన్స్ నమ్మాను కాబట్టి అతను నన్ను మోసం చేశాడు. మరి ఇన్ని ఇయర్స్ లో నన్ను ఎవరు మోసం చేయలేదు. నమ్మడం కూడా మీ బలహీనతేనేమో. బలహీనతే అండి, ఎందుకంటే ఇష్టమైనప్పుడు మనం తగ్గి ఉంటాము, తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా మనం నమ్ముతాము, నమ్మినప్పుడు ఆటోమేటిక్ గా అది మోసం జరుగుతుంది. కొన్ని సిచ్యువేషన్స్ లో లైక్ ఇంట్లో మన అమ్మ వాళ్ళ దగ్గర తగ్గడం వేరు, ఎవరో మనకు తెలియని ఒక థర్డ్ పర్సన్ దగ్గర మనం తగ్గడం వేరు. ఇప్పుడు రియలైజేషన్ వచ్చిందా మీకు ఈ విషయంలో? నాకు December 21st వచ్చిందండి. December 21st వచ్చిందా? ఒక రియలైజేషన్ వచ్చింది. సో ఇంకా ఎప్పుడు లైఫ్ లో ఇంకెవరిని నమ్మం కూడా, ఇంకా ఒకవేళ అది జెన్యూన్ అయినా కూడా ఇంకా నమ్మలేను. ఎవరైనా అంటే మీకు కాల్ చేసి మా టీవీ నుంచి కానివ్వండి, లేకపోతే ఈ సత్య ఫ్రెండ్స్ కానివ్వండి, రాజు ఫ్రెండ్స్ కానివ్వండి కాల్ చేయడం, లేదు మేమేమైనా హెల్ప్ చేస్తామని చెప్పడం, ఇలాంటివి ఏమైనా జరిగాయా? లేదండి, కాకపోతే యాంకర్స్ మాత్రం కాల్ చేశారు నాకు. పప్పు యాంకర్, టార్జాన్, లేదంటే యాంకర్ లావణ్య, యాంకర్ కళ్యాణి, నా ఫ్రెండ్స్ ఎవరైతే లేడీ యాంకర్స్ ఉన్నారో ఫిమేల్ యాంకర్స్ అందరూ నాకు సపోర్ట్ గానే ఉంటారు. అండ్ కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ లేదంటే సీరియల్ వాళ్ళు కానీ నాకు చాలా మంది కాల్స్ చేశారు. నువ్వేం టెన్షన్ పడకు, భయపడకు. అండ్ యాంకర్ భార్గవి గారు, ఫన్ బకెట్ భార్గవి అక్క, సో ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ గానే ఉన్నారు. ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు, అమౌంట్ ఇచ్చి నేను లాస్ అయ్యాను, నా దగ్గర మీరు అన్నట్టుగా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే అలా కాదు నేను అనేది, మీనంటే ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు లైక్, అంటే ఇప్పుడు ఇంత జరుగుతుంది కాబట్టి మీడియా ముందు ఏమన్నా మీకు వార్నింగ్స్ లాంటివి ఏమన్నా రావడం గానీ? ఎవరు కాదు, నాకు
రాజు అనే పర్సనే వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. ఏమని వార్నింగ్ అంటే నువ్వు ఇస్తున్నారు? అగ్రిమెంట్ బయటకు తీసుకురాను అని చెప్పావు, ఈ ఇష్యూ బయటకు తీసుకొచ్చావు, నువ్వు సీజన్ 8 కి ఎలా వెళ్తావు, అసలు నువ్వు ఇండస్ట్రీలో ఎలా ఉంటావు నేను చూస్తానని చెప్పి తను ఎప్పుడైతే నాకు వార్నింగ్ ఇచ్చాడో అందుకని నేను వెళ్ళి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఫస్ట్ జనరల్ గా ఇదంతా జరిగిందని చెప్పేసి మీరు బయటకు రాలేదు. తను ఎప్పుడైతే మీతో వార్నింగ్ ఎప్పుడైతే ఇచ్చారో మీకు అప్పుడు ఒళ్ళు మండి మీరు బయటకు వచ్చారు. ఒళ్ళు మండి అని అంటే నేనే ఇంత అమౌంట్ లాస్ అయ్యాను అని అంటే, ఒకవేళ నా దగ్గర 2.5 lakhs ఉన్నాయి, నాకంటే బిగ్ బాస్ మీద పిచ్చి ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. నేను ఈ 2.5 లక్షల విషయం లోపటే అలాగే ఉంచేసి నేను కూల్ గా కామ్ గా మళ్ళీ నా వర్క్స్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతే, ఫర్ సపోజ్ రేపు వేరే ఎవరైనా 5 lakhs ఇవ్వచ్చు, 10 lakhs ఇవ్వచ్చు, డబ్బులు ఉన్న వాళ్ళైతే 25 lakhs అయినా ఇవ్వచ్చు. సో ఇంకా నాలాగా ఎవరు మోసపోకూడదు, ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా. నా మెయిన్ మోటో ఏంటి, అసలు నేను బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, ఒక మీడియాలో ఉండి తప్పుని ప్రశ్నించకపోవడం కూడా నేను చేసిన తప్పే. సో అలాంటి తప్పు ఇంకొకటి జరగకూడదు, ఇంకెవరు అతనికి అమౌంట్ ఇవ్వకూడదు, అలాంటి పర్సన్స్ కూడా ఇంకెవరి దగ్గర అమౌంట్ అడగకూడదు అని చెప్పి నేను బయటకు రావడం జరిగింది. నేను కంప్లైంట్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ కూడా అదే. వన్స్ మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ ఎందుకు ఇచ్చావు అని మళ్ళీ ఏమైనా కాల్ లేదండి, సత్య కానీ రాజు కానీ ఎవరు నాకు కాల్ చేయలేదు. బట్ మీరు అడ్వకేట్ త్రూ అతన్ని అప్రోచ్ అయ్యారు కదా, అప్రోచ్ అయిన తర్వాత కూడా ఆ కేసు మళ్ళీ వెనక్కి తీసుకోమని కానీ రిక్వెస్టింగ్ గా కానీ నేను ఏదో మిస్టేక్ చేశాను, ఏదో జరిగిపోయింది, అమౌంట్ అంతా ఇస్తా అని అలా ఏమి తను మళ్ళీ మీకు కాల్ చేయలేదు? వాడికి అసలు ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేదు. అన్నయ్య అని పిలిచేదాన్ని వాడు అంటున్నాను, మీరు అర్థం చేసుకోండి. 8 నెలల నుంచి కూడా నేను ఏది మాట్లాడుతున్నా ఏది చేస్తున్నా వాడికి ప్రతిదీ కూడా అంటే ఈజీ మనకి అలవాటు పడిపోయాడు. ఇప్పటి వరకు ఎవరు ఈ విషయం బయట చెప్పలేదు, నేను బయటకు తీసుకుని వచ్చాను అంతే. ఓకే, సో ఇంకెవరైనా చెప్పారా మీకు ఆల్రెడీ ఇతని వల్ల మేము సఫర్ అయ్యాము అని చెప్పి? చెప్పారండి, ప్రియా గారు చెప్పారు, మంగా అనే పర్సన్ చెప్పారు. ఏ ప్రియా? ప్రియా అంటే తను అంటే ఫీల్డ్ కాదు, తను బయట అమ్మాయి. అంటే ఇప్పుడు ఎవరైతే సాటర్డే సండే షో చూడడానికి వస్తారు కదా, సో వాళ్ళకి ఇతను ఒక హోప్ ఇస్తాడు అనమాట, నేను నెక్స్ట్ సీజన్ పంపిస్తాను. అంటే వాళ్ళు మీడియాకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోయినా, వాళ్ళు కెమెరా పీపుల్ కాకపోయినా గానీ కంపల్సరీగా చెప్తాడండి. ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏమీ తెలియని ఒక క్వాలిఫికేషన్ లేని పర్సన్ బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? అంటే అది వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు నేనంటే ఒక యాంకర్ గా ఒక ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాను, ఓకే, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 25,000 రూపీస్ 5,000 రూపీస్ అలా వాళ్ళ టీం నుంచి ఒక 8 మంది దగ్గర, ప్రియా గారి దగ్గర అండ్ అశోక్ అనే ఒక పర్సన్ ద్వారా చాలా మంది దగ్గర నుంచి తన అమౌంట్ తీసుకుంది. వీళ్ళు ఎందుకు బయటకు రాలేదంట మరి? తనకి మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళ అత్తమామలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. సో నేనంటే మ్యారేజ్ అవ్వలేదు అండ్ మీడియాలో ఉన్నాను, ఇంకెవరు కూడా నా అలాగా మోసపోకూడదు కాబట్టి నేను బయటకు వచ్చాను. వాళ్ళది చిన్న అమౌంటే కదా, సో అందుకని వాళ్ళు బయటకు రాలేదు. ఓకే, అండ్ ఇప్పుడు మీ పేరెంట్స్ కి ఈ విషయం తెలిసిందా మరి? తెలిసి ఎలా రియాక్ట్ అయ్యారు? సో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. యాక్చువల్ గా నాన్నకి హార్ట్ బైపాస్ సర్జరీ జరిగింది. ఈవెన్ పేరెంట్స్ ను కూడా నేనే చూసుకుంటాను, కాకపోతే రెస్పాన్సిబిలిటీస్ మీకు చాలా ఉన్నాయి కదా. సో అందుకోసం అటువైపు ఈవెంట్స్, మెయిన్ గా ఈవెంట్స్ ఎందుకు వదులుకోలేదు 10 years అని అంటే, నాకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి. బట్ ఒకవైపు నా గోల్, సో ఇన్ని ఇయర్స్ నేను హైదరాబాద్ రాకుండా ఉంది ఎందుకు అని అంటే, ఖమ్మంలో ఉన్నప్పుడు యాంకరింగ్ చేసుకుంటూ ఫైనాన్షియల్ గా అమ్మ నాన్నని చూసుకుంటున్నాను, ఓకే, కానీ నాకంటూ ఒక గోల్ ఉంది, నాకంటూ లైఫ్ ఉంది కాబట్టి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. వచ్చిన తర్వాత ఇలా మూవీస్ చేస్తూ, సీరియల్స్ చేస్తూ, కొన్ని టీవీ షోస్ లో ఫ్రీలాన్సర్ గా యాంకరింగ్ చేస్తూ, చివరికి ఇలాగా రాజు అనే చేతిలో మోసపోవడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారండి అసలు మీరు? ప్రెసెంట్ వనిత ఛానల్లో ఫ్రీలాన్సర్ గా వర్క్ చేస్తున్నాను, ఇంకొక మూవీ కూడా చేస్తున్నాను. ఎక్కువగా అయితే ఈవెంట్స్ చేస్తూ ఉంటానండి. ఈ మీరు చేసే ఏదైతే పని ఉందో, ఈ కేసు తాలూకా ఇంపాక్ట్ ఏదైనా మీ వర్క్ మీద పడిందా? లేదండి, నేను జనవరి 6వ తారీఖు నేను ఇష్యూ బయటకు తీసుకొని వచ్చాను. ఆ రోజు నుంచి కూడా నేను ఈవెంట్స్ చేస్తూనే ఉన్నానండి డైలీ. ఇది నా ఈవెంట్స్ లిస్ట్ మీరు చూస్తున్నట్లయితే, యాక్చువల్గా ఎవ్రీ మంత్ కూడా నేను వెడ్డింగ్ సీజన్ ఉంటే ఒక 20-25 ఈవెంట్స్ చేస్తూనే ఉంటాను. ఇవి నవంబర్ షెడ్యూల్. ఓకే, ఇది డిసెంబర్. సో మీరు అడిగారు కదా 6వ తారీఖు ఇష్యూ జరిగిన తర్వాత ఎప్పుడైనా ఈవెంట్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ అయిందని. లేదండి, నేను 6th చేశాను, 7th, 9th, 12th నా ఈవెంట్స్ నాకు అంటే, నేను ఏదైనా తప్పు చేస్తే నా మీద ఆ ప్రభావం ఉండొచ్చు. నేను ఎలాంటి తప్పు చేయలేదు కదా, లాస్ అయ్యాను, నేను ఆల్రెడీ లాస్ లో ఉన్నాను, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఆల్రెడీ ఈవెంట్స్ చేస్తున్నారు అండ్ అతను ఆపమని చెప్పారు మధ్యలో ఈవెంట్స్ అని చెప్పేసి అన్నారు. మీరు ఆపమని చెప్పారు, కానీ మీరు నవంబర్ డిసెంబర్ లో కూడా ఈవెంట్స్ చేశారు. నేను చెప్పింది ఆగస్ట్ సెప్టెంబర్ లో ఆపాను అని చెప్పాను. ఆగస్ట్ సెప్టెంబర్ మాత్రమే మీరు ఆపారు, నవంబర్ డిసెంబర్ లో మీరు కంటిన్యూ చేశారు. ఎందుకు అంటే అప్పుడే కదా నేను అగ్రిమెంట్ రాయించింది, అక్టోబర్ నవంబర్ లో నేను అగ్రిమెంట్ రాయించాను. ఓకే, సో మీకు అక్టోబర్ నవంబర్ టైం కి అర్థమైపోయింది సీన్, ఇతని చేతిలో ఏమీ లేదు అని చెప్పేసి. ఓకే, అండ్ ఇప్పుడు మీ పేరెంట్స్ కి ఆల్రెడీ తెలిసింది అంటున్నారు, అండ్ మీ బ్రదర్స్ మీకు చాలా సపోర్ట్ చేస్తున్నారు కదా, మీ బ్రదర్స్ ఏమంటున్నారు?
ఈ విషయం గురించి. 2.5 lakhs అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. అవునండి. ఈవెంట్స్ చేస్తున్నా అంటున్నారు కదా, మీకు ఒక 1 month శాలరీ అనుకోవచ్చా అమౌంట్? లేదండి, అంత అమౌంట్ ఏమీ రాదండి. ఒక మ్మ్. 50,000 సీజన్ ఉంటేనే వస్తాయి, లేదు అని అంటే ఉండదు. ఓకే. అంటే జనరల్ గా ఒక ఈవెంట్ కి చార్జ్ చేసేదాన్ని బట్టి మీరు 20 ఈవెంట్స్ వరకు పర్ మంత్ చేస్తున్నారు. అవును. సో ఆల్మోస్ట్ 2 lakhs వరకు అయితే సీజన్ లో మీకు డెఫినెట్ గా వస్తాయి అంటే అమౌంట్. 2 lakhs అని చెప్పలేమండి. నేను మ్మ్. స్టార్టింగ్ 5,000 తీసుకోవచ్చు. ఇప్పుడు నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి, నేను ఫ్రీగా అయినా చేయొచ్చు. ఒక 3,000, 5,000, 8,000 ఆ విధంగా వచ్చిన అమౌంట్ మొత్తం కూడా మన దగ్గరే ఉంటాయని మనం చెప్పలేం కదా. సో ఓకే. వచ్చిన దాంట్లో మనకి ట్రావెలింగ్ అని, మన మేకప్ అని, కాస్ట్యూమ్స్ అని ప్రతి ఉంటాయి కదా. కానీ మీరు ఆల్మోస్ట్ 2.5 lakhs ఇలా చేసినందుకు ఇంట్లో నుంచి మీకు ఎటువంటి ప్రెషర్ లేదా మరి? ప్రెషర్ ఉంటుందండి. అసలు ఎందుకు వెళ్ళావు, హైదరాబాద్ వద్దనే చెప్పాం కదా, ఇప్పుడు వెళ్ళావు మోసపోయావు. బట్ వాళ్ళేమి నాకు డిసప్పాయింట్ చేయరు, నాకు ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటారు. ఓకే. అండ్ వాట్ అబౌట్ యువర్ నెక్స్ట్ స్టెప్ అండి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? ఆల్రెడీ నేను కంప్లైంట్ అయితే ఇచ్చాను. సో నాకు మ్మ్. మీడియా వాళ్ళ సపోర్ట్ ఉంది, పోలీస్ శాఖ వారి సపోర్ట్ ఉంది. సో ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది అని అంటే ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేస్తారు. సో ఇన్ని జరిగినా కూడా సీజన్ 8 కోసం నా ప్రయత్నాలు అయితే ఆగవు. సో ఓకే. బిగ్ బాస్ కి సో వెళ్ళాలి. మీకు ఇంకా హోప్ అయితే ఉంది, ఉందండి, కంపల్సరీగా ఉంది. వెళ్ళాలి బిగ్ బాస్ కి Yes. అని చెప్పి. ఎందుకు అని అంటే నేను ఏ తప్పు చేయలేదు కదా. డెఫినెట్ గా మా టీవీ నుంచి అసలు ఏదైనా కాల్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? వస్తుందండి, డెఫినెట్ గా డెఫినెట్ వస్తుంది. గా వస్తుంది. ఎనీవేస్ అయితే మా దగ్గర నుంచి కూడానండి, విష్ యూ ఆల్ ది బెస్ట్. మీకు డెఫినెట్ గా మా టీవీ నుంచి కాల్ రావాలి అని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే దక్కించుకోవాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.